హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి రోజు బ్లాగు. మార్నింగ్ లేవగానే అలసంద వడలు అయితే వేస్తున్నానండి. మా చిన్నోడు చూసారు కదా, మార్నింగే లేచేస్తాడండి. నైట్ అంటే ఇంక ఈ హెల్త్ బాగోనప్పటి నుండి అసలు నైట్ అంటే ఫుడ్ తినట్లేదు కదా నైట్ సరిగ్గా. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఆకలేసేస్తుందేమో 5:30, 6కే లేచేస్తున్నాడు. నేను పడుకునే టైంకేమో లేట్ అయిపోతుంది. ఇంకా త్వరగా లేవాలంటే అసలు బద్ధకంగా ఉంటుందండి. దానికి తోడు మా పిల్లలు మార్నింగే బ్రేక్ఫాస్ట్ కావాలి అంటారు. అందుకే ఇంకా చిన్నబాబుకి లేచేసి ఇడ్లీ చేశాను. ఇడ్లీ వేశాక చట్నీ కావాలని ఏడ్చాడండి. పేచి పెడుతూనే ఉంటాడు. ఇంకా ఈ ఏజ్ పిల్లలతో నిజంగా అండి ఒక 3-4 ఇయర్స్ అంటే ఈ 2 ఇయర్స్ నుంచి 4-5 ఇయర్స్ వరకు బాగా పేచీలు పెడుతూ ఉంటారు. ఎవరి పిల్లలైనా సరే చాలా మెంబర్స్ అలానే చేస్తారు. అక్కడ కూర్చోబెట్టాను, అదే పిండి చూడరా అంటే దాని కింద ఏలు పెట్టడము ఏదో ఒకటి చేస్తాడండి. ఏడ్చేస్తాడు, ఇంకా నొప్పి వచ్చేస్తుంది కదా. మనము నార్మల్గా అంటే ఇవాళ ఇంకా భవానీ అయితే మా ఆడపడిచి అయితే ఇడ్లీ ఏదైనా దోశ ఏదైనా చేసే వదిన అంది. కానీ అంటే నార్మల్ టైంలో మనం ఏమైనా చేసుకున్నా ఏం కాదు, కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం మంచిగా చేసి పెడితే మనకి సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా అంటే మంచిగా అనిపిస్తుంది కదా అనేసి ఫస్ట్ టైం నేను అలసంద వడలు చేస్తే నార్మల్గా మిక్సీలోనే వేస్తాను. కానీ ఇవాళ గ్రైండర్లో వేసాను. గ్రైండర్లో వేస్తే మనకి మంచిగా వస్తాయంట. చాలాసార్లు చెప్తే విన్నాను, అండ్ ఎప్పుడు నేనైతే వేయలేదు. కానీ ఇవాళ అసలు సూపర్గా వచ్చాయండి అలసంద వడలు అయితే. మనం పిండిలో అస్సలు వాటర్ వేయకుండా మంచిగా పిండి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కొంచెం అల్లము, పచ్చిమిర్చి అవి కూడా వేసేసాను. అవి వేసాను. మా అత్తమ్మ వీళ్ళందరూ పనులు ఫాస్ట్గా చేస్తారండి. ఎందుకో నేను ఆ సిమ్లో పెట్టి ఫ్రై చేయడమా అంటే మళ్ళీ హైలో పెడితే అది ఉడుకుదో అన్నట్టు సిమ్లో పెట్టి చేశాను. చాలా టైం పట్టేసింది. ఇంకా పిండి కూడా కొంచెం ఎక్కువగానే వేసానండి. అంటే నాకు అంటే అంటే మనకి కొలతలు ఉంటాయి కదా, ఎంత వేసుకోవాలి నాకు అంతగా తెలీదు. రఫ్గా నానబెట్టేసాను. ఇంకా అవి ఉన్నాయి, ఏం చేస్తాను చెప్పండి అనేసి మొత్తం వేసేసాను. ఇంకా అంటే ఇంటికి గిన్నెలు క్లీనింగ్కి ఆవిడ వస్తారు కదా, ఆవిడకు కూడా ఇద్దాము. రోజు ఈ మధ్య గిన్నెలు కూడా ఎక్కువైపోతున్నాయి. అంటే నేను ఏంటంటే అప్పుడప్పుడు ఏమైనా స్పెషల్గా చేసుకున్నవి ఇస్తూ ఉంటానండి. ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మనం కూడా కొంచెము ఇంట్లో వాళ్ళలాగే ట్రీట్ చేస్తాను అని. నాతోని ఈ బెంగళూరులో మాట్లాడేది అంటే ఆవిడ ఒక్కరే అండి. ఆవిడ తన కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటూ, నేను పెద్దగా ఏమీ ఉంటాయిలేండి, ఆవిడే చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ అబ్బాయి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఇంకా ఆవిడతోనే పెద్ద ఆవిడే అండి, ఒక 45 ఇయర్స్ ఉంటాయి. ఆవిడ పాపము 20 ఇయర్స్ అప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారంట. నేనే చెప్తాను, మా అత్తమ్మ ఇలానే కష్టపడే వాళ్ళు, పిల్లలు మంచిగా సెట్ అయ్యాక లైఫ్ బాగుంటుంది అనేసి నేనే ఇంకా వాళ్ళకి మోటివేషన్ లాగా అలా చెప్తూ ఉంటానండి. కానీ ఇవాళ మంచిగా ఇవైతే బాగా వచ్చాయి, అందరు ఇష్టంగా అయితే తిన్నారు. మార్నింగే కొద్దిసేపు అయితే అంటే టైం అయితే పట్టేసిందిలేండి. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ నిల్చొని వేసేసరికి అబ్బా కాలు పట్టేసాయి. అండ్ ఇంక వాళ్ళైతే షాపింగ్ కూడా వెళ్దాము అన్నారు మా హస్బెండ్. అంటే పిల్లలు వచ్చారు కదా, ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా బట్టలు అయితే తీసుకుంటామండి. అంటే ఓన్లీ పిల్లలకే తీసుకుంటున్నాము, ఆడపడుచుకి అన్నయ్యకి అయితే తీసుకోవట్లేదు. ఎందుకనేది మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే తెలుస్తుంది, నేను ఇప్పుడే రివీల్ ఏం చేయను. ఇంకా అందుకే ఓన్లీ పిల్లలకి తీసుకుందాము అన్నారు మా హస్బెండ్ అయితే. ఇంకా అంటే పిల్లలకు కూడా అంటే మామయ్య ఇంటికి వచ్చారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, రాక ఎప్పుడో వస్తారు. ఇంకా అందుకే వంట కూడా ఫాస్ట్గా చేసేయి, మనం బయటికి వెళ్దాము అని చెప్పారు. సరే అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి నేను తినేసరికి ఇంకా అంటే నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్గానే తింటానులేండి. ఇంకా ప్రశాంతంగా కూర్చొని తిని ఇవాళ మాత్రం వెజ్జే చేస్తున్నాను. రోజు నాన్ వెజ్జే తింటున్నాం కదా కంటిన్యూస్గా, ఎందుకులే అనేసి ఇంకా మళ్ళీ రేపు కూడా నాన్ వెజ్ కుక్ చేస్తాను అనేసి ఇవాళైతే వెజిటేబుల్ పలావ్ అండ్ అందులోకి అయితే పన్నీర్ కూడా తెప్పించాను. మా అపార్ట్మెంట్లో వాళ్ళు పన్నీర్ అంటే వాళ్ళే చేసి అమ్ముతారు. అంటే మనకి ఇట్లా సూపర్ మార్కెట్ లాగా ఉంటాయి కదా, అందులో మీరు మళ్ళీ అంటే అని కామెంట్ పెట్టొద్దు, నాకు అలా అలవాటు అయిపోయిందని నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. అండ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ, అందరూ హై పాయింట్స్ అయితే ఇస్తున్నారు ఈ మధ్య, అందుకే వీడియోస్ కూడా మంచిగా వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇంకా అందరు కామెంట్ పెడుతున్నారు మేము ఇచ్చాము అనేసి. చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఇంక ఇక్కడైతే పన్నీర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. వంట త్వరగా చేసేసుకుంటే పిల్లలు అంటే నేను చెప్పాను కదా, మా పిల్లలు ఓన్లీ ఇడ్లీయే తిన్నారు, వాళ్ళకి ఇడ్లీ వేసి పెట్టాను అనేసి. వాళ్ళు మళ్ళీ 12:30 వరకు ఆకలేస్తుంది అంటారండి. అందుకే మనము ఫుడ్ ఏం చేసామనేది కాదు, ఎంత టైంకి పెట్టామా లేదా పిల్లలకి, వాళ్ళు టైంకి తింటే హ్యాపీ. అందుకే ఇంకా ఫుల్గా ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఉన్నాయి. పియర్స్ తీసుకొచ్చారండి మా హస్బెండ్. హబ్బా ఎంత
బాగున్నాయో వాళ్ళకి బాగా నచ్చాయంట పియర్స్ అయితే. ఇంకా పియర్స్, బనానా అలా ఏదో ఒక ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి పిల్లలు ఫ్రూట్స్ అయితే తినేస్తున్నారు. ఇంకా గారెలు కూడా అన్నీ అయిపోయాయండి. చెప్పాను కదా ఆ క్లీనింగ్ ఆవిడకి కొన్ని ఇచ్చాను. మేమందరం తినేసాము. నేను వంట చేసేటప్పుడు అండి, అంటే మీరు ఏ టైప్ తప్పకుండా కామెంట్ చేయండి. ఒక ఐటెం ఉన్నా లేకపోయినా వంటను మేనేజ్ చేస్తారా? నేను మాత్రం టిక్కుమని ఆ ఫ్లిప్కార్ట్ మినిట్స్లో ఆర్డర్ పెడుతూనే ఉంటానండి నిజంగా. మీరు అనుకోవచ్చు అక్క నీకెందులే డబ్బులు ఎక్కువగా ఉంటాయి కదా అలా అని కాదండి. ఏది చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా మంచిగా చేయాలి అనేసి. ఇంకా ఇప్పుడు మనకు అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి కదా. అమ్మో ఈ మినిట్స్ డెలివరీ లేకపోతే నేను ఎన్ని మర్చిపోతూ ఉంటాను అండి నిజంగా. ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటాను. అంటే ఇంకా అన్నీ వేస్తే టేస్టీగా ఉంటుంది, ఎందుకులే మనం కాంప్రమైజ్ అవ్వడం అనేసి లేనివన్నీ కూడా ఆర్డర్ చేస్తూనే ఉంటాను. ఇంకా బఠానీ, క్యారెట్, పొటాటో అవన్నీ వేసేసి ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ పెద్దగా ఏం షూట్ చేయలేదండి. రెసిపీ అయితే అందరికీ వెజిటేబుల్ రైస్ తెలిసిందే కదా. ఇంకా దానికి తోడు పన్నీర్ కర్రీలో జీడిపప్పు అండ్ అది టమాటో, ఆనియన్ అదంతా మగ్గబెట్టేసి పన్నీర్ కర్రీ కూడా చేశాను. 2 కూరలు కూడా ఫాస్ట్గా చేసేసాను. అంటే 12:30 ఆ టైం వరకు అయితే వంట అయిపోయింది. పిల్లలండి అసలు ఆ బంగారు తల్లులు వాళ్ళు తెలుసా. అంటే అంటే వాళ్ళే ఫ్రెష్ అప్ అయిపోతారు. ఓన్లీ హెడ్ బాత్ ఒక్కటే వాళ్ళకి చేయించాలంట. ఇంకా మా పిల్లలు వీళ్ళతోని అమ్మో వీళ్ళు ఆ స్టేజ్కి ఎప్పుడు వస్తారా అని నేను నిజంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. అసలు అంటే మనకి చాలా తగ్గిపోతుందంట. అంటే మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా, ఏదన్నా బయటికి వెళ్ళినా కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ వీళ్ళ పనులే ఇవన్నీ చేసేసరికి హెక్టిక్గా అనిపిస్తుంది కదా. నేను అదే అనుకుంటాను ఎప్పుడు అవుద్దో ఏంటో అనేది. అందుకే అండి నేను చిన్న బాబుని ప్లాన్ చేసుకున్నప్పుడు అదే అనుకున్నాం మేము. అంటే కొంచెం ఆగాలి అనుకున్నాం కానీ ఏమోలేండి. అంటే మనం వన్స్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే చాలా కష్టపడతామేమో. ఇంక ఈ పనిలో కనేస్తే అయిపోతుందిలే అన్నట్టు నేనైతే త్వరగా పిల్లల్ని అయితే ప్లాన్ చేసేసుకున్నాను. ఇంకా అంటే వెజిటేబుల్ రైస్ చేశాను కదా, అందులోకి అయితే రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైతా కూడా పెట్టుకొని తింటే బాగుంటుంది కదా అనేసి అయితే ఇది చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇవాళ వర్క్ ఆఫీస్ ఉందంట, నిన్న ఒక్కరోజు లీవ్ పెట్టానండి అంతే. ఆయన లీవులు పెట్టాలంటే అసలు అదేదో పెద్ద పని ఉంటే తప్ప అస్సలు పెట్టానండి. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆఫీస్లో ఇవ్వట్లేదంట. ఇప్పుడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్లు కూడా తీసేశారు కదా. మోడీ గారు చెప్పారు కదా మొన్నే వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇవ్వండి మళ్ళీ అని. అలా ఇస్తే బాగుండండి. నేను ఎంచక్కమ్మ కరీంనగర్కి వెళ్ళిపోదాము, మా డాడీతో ఉందాము అంటే పాపం మా డాడీ ఒక్కరే ఉంటారా, ఫోన్ చేస్తూ ఉంటారండి. ఎంత బాధ అనిపించేస్తుందో. అలా అని రమ్మంటేనేమో రారు. అసలు మనసు ఈ మధ్య చాలా బాధగా అనిపిస్తుంది. అంటే సమ్మర్ ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇంకా ఏమైనా చేసి పెడితే ఇష్టంగా తినేవాళ్ళు. అలా అనేసి బయట ఫుడ్ కూడా తినరండి. షుగర్ పేషెంట్స్కి ఎలా ఉంటుందో చెప్పండి. ఈ ఎండకి దడదల్లా ఆడిపోతుంది కదా ప్రాణము. ప్రొద్దున అదే ఇంకా మామిడికాయ పచ్చడి ఏదో పెట్టుకున్నారంట, అదే పెట్టుకొని తింటున్నాను అన్నారు. అసలు మనసు ఎంత అంటే ఇంకేం చేస్తాను చెప్పండి, అమ్మాయిని అయిపోయాను. ఇంకా అందుకే మా తమ్ముడు మేబీ కెనడా నుంచి వచ్చేస్తాడా, ఇంకా ఇండియా షిఫ్ట్ అయిపోతాడా, అలా అయితే ఆలోచిస్తున్నాము. అంటే ఏ డెసిజన్ తీసుకోవాలన్నా దాని వెనుక చాలా ఉంటాయి కదా. ఫ్యామిలీ, పిల్లలు అండ్ ఇక్కడ జాబ్లు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఏది ఈజీగా జరిగిపోదు. చూడాలి ఇంకా ఏమవుద్దో ఏంటో. అలా నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే మా ఆయన్ని మెల్లిగా కన్విన్స్ చేసేసి మా డాడీ వాళ్ళ అంటే అక్కడికైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాను. మోడీ గారు దయ వల్ల ఇస్తే బాగుండు. ఆ మనుకండి నేను రైస్ పెట్టి పన్నీర్ కర్రీ పెట్టాను. ఆ అమ్మాయి చెప్పాలి కదా తనకు పన్నీర్ కర్రీ అంటే పన్నీర్ ముక్కలు తినేసింది, మిగతా తినట్లేదు. అసలు ఎందుకు తినట్లేదా అనేసి చూసాను. తర్వాత అర్థమైంది ఏంటంటే తనకి ఇష్టం లేదంట. ఇంకా మళ్ళీ ఆమ్లెట్ వేస్తే తింటావా అన్న, తింటాను అంది. ఇంకా అందుకే ఇంకా ఆమ్లెట్ అయితే వేసి పెట్టాను. ఆమ్లెట్ వేసాక తినిందండి. అబ్బా అంటే వీళ్ళు చెప్పని కూడా చెప్పరు. షాను అలా కాదండి, ఏది పెట్టినా చక్కగా కూర్చొని మంచిగా తినేస్తుంది. అంటే ఆ వెజిటేబుల్స్ వేరేయడం కానీ అలా ఏం చేయదు, మంచిగా కలుపుకొని తింటుంది. ఇంకేదైనా కావాలన్నా అడుగుతుందండి. బట్ మను అయితే అలా కాదు, తనకి నచ్చింది చేసి పెట్టాలి. బేసిక్గా ఏంటంటే కొంచెం నాన్ వెజ్ ఇష్టంగా తింటుందండి. అండ్ ఇలా ఏమైనా స్పెషల్గా చేసి పెడితే అవి కూడా ఇష్టంగా తినేస్తుంది. ఇంకా పిల్లలైతే ఫుడ్ తినేసాక మ్యాంగోస్ ఇంట్లో ఉన్నాయి, ఆ బిగ్ బాస్కెట్లోవి అండ్ బయట కూడా మ్యాంగోస్ తీసుకొచ్చారు. ఇంకా పిల్లలందరూ కూడా ఇష్టంగా తిన్నారు. మా చిన్నోని వద్దురా బాబు, యాక్చువల్గా డాక్టర్ ఏంటంటే మోషన్స్ అయ్యేటప్పుడు మ్యాంగోస్ పెట్టకూడదు అంది. కానీ ఎక్కడ వాళ్ళందరూ తింటున్నారు కదా, ఇంకా మా ఊడు ఆగడు కదా. సరేలే ఇంకా తింటే తిన్నీలే ఇంకా అనేసి ఇంకా వదిలేశాను. కానీ మ్యాంగోస్ మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయండి. అంటే వాళ్ళు తిన్నప్పుడు చెప్తూ ఉన్నారు మ్యాంగోస్ చాలా బాగున్నాయి అనేసి.
ఇంకా పిల్లలందరూ ఇలా అయితే తినేసారు. ఇంకా నేనే మార్నింగ్ నుంచి అసలు అంటే నిన్న వాటర్లో తడిచేసాను కదా, అక్కడ కొంచెం బాత్ చేశానులేండి. అయినా కూడా మళ్ళీ ఒకసారి హెడ్ బాత్ చేస్తే బెటర్ కదా అనేసి ఇంకా నేనైతే గీజర్ వేసుకొని అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా హెడ్ బాత్ చేసేసి ఫుడ్ తిందామనేసి బాత్ చేసేసి అయితే ఫుడ్ అయితే ఇలా అంటే రిలాక్సింగ్గా అనిపిస్తుంది అండి. ఆ తినే 4 ముద్దలు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా ఫుడ్డు అదంతా చేసేసరికి 3:30 అయ్యింది. ఇంకా మళ్ళీ నేను ఏంటంటే ఇంటి దగ్గరలోనే జుడియో ఉందండి, అందులోకి వెళ్దాము అనుకున్నాను బట్టల కోసం. అయితే ఈజీగానే అయిపోద్ది కదా. అసలు నిజంగా అండి నా లైఫ్లో పెద్ద ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి. ఏంటంటే నేను ఎప్పుడు ఆడపిల్లలకి అంటే ముందు కొన్నాను, కానీ మా తోటి కోడల్ని తీసుకెళ్ళడము అలా ఎవరినైనా తీసుకెళ్లేదాన్ని వాళ్ళకి బట్టలు కొనాలంటే. ఫస్ట్ టైం నేను భవాని అప్పటికి ఇంకా తనకి కొంచెము ఫీవరిష్గా ఉంది, బాగాలేదు అంది. అన్నయ్య కూడా పడుకుండిపోయారు. ఇంకెందుకులే మేము పిల్లల్ని తీసుకెళ్తామని చిన్నోడిని అయితే ఇంట్లోనే ఉంచాను. చిన్నోడు పడుకున్నాడు, మేమే వెళ్తాము అనేసి ఋషి కూడా వస్తానంటే తీసుకెళ్ళిపోయామండి. అబ్బా అసలు నాకైతే ఎంత నవ్వుకున్నామో అండి. అంటే షానుకి ఏ డ్రెస్లు వేసినా సెట్ అయ్యాయి, కానీ మనుకి మాత్రం ఆ అమ్మాయి ఏమో పొడుగ్గా ఉంది ఉండడానికి, కానీ బాగా సన్నగా ఉందా. అండ్ ఈ బెంగళూరులో మను కోసం బట్టలు తయారు చేయలేదేమో అనిపించింది. ఫస్ట్ అయితే ఇంకా జుడియోకి వెళ్ళిపోయాము, దగ్గరే కదా. జస్ట్ నేనేమనుకున్నానంటే ఓకే బట్టలు అంటే బట్టలు చెప్పులు వాళ్ళు ఏమన్నారంటే మేము సెలెక్ట్ చేసుకుంటాం అత్త అన్నారు. మాకు సెలెక్షన్ వచ్చా అని 10 సార్లు అడిగానండి. వచ్చు అని చెప్పారు. సరేలే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, మనం కూడా కొంచెం హెల్ప్ చేస్తాం కదా అనేసి తీసుకెళ్ళాను. బట్ అక్కడికి అయినాక మొత్తం తలకిందులు అయిపోయిందండి. ఏమైపోయిందంటే అసలు ఆ జుడియోలో బట్టలే లేవు, అసలు ఎక్కువ కలెక్షనే లేదు. ఇంకా అండ్ ఉన్నా కూడా అవి ఏంటంటే మోడ్రన్ డ్రెస్సెస్ టైపు స్లీవ్లెస్గా ఉండడము. అండ్ ఇక్కడ పిల్లలు వేసుకుంటారండి, చాలామంది పిల్లలు వేసుకుంటారు, కానీ ఈ పిల్లలు వేసుకోరు కదా. సో వీళ్ళకి కూడా కంఫర్ట్గా అనిపించవు. అండ్ ఎప్పుడైనా మనం వేసుకునే టైప్లో వేసుకుంటేనే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకులే అనేసి ఇంకా అలాంటి బట్టలే వెతుకుతూ ఉన్నాము. ఫస్ట్ టైం అంటే మాకు కొత్తగా అనిపించింది అమ్మాయిల బట్టలు వెతుకుతూ ఉంటే. అబ్బాయిలకు చాలా త్వరగా సెలెక్ట్ చేసుకోవచ్చండి బట్టలు. మా పిల్లలకైతే మా చిన్నోడికి ఒక 18 to 24 months, వాడు 2.5 years అయినా కూడా 18 to 24 months రేంజ్లో బట్టలు తీసుకొని సరిపోతుంది. అండ్ రుషి బాబుకి కరెక్ట్గా 5 to 6 years వచ్చేస్తాయి. కానీ ఈ మనుకి సెట్ అవ్వడం మాత్రం ఏమన్నా కొంచెము అంటే ఆ బట్టలు చూడడానికి ఇలా బొమ్మలకి వేసి ఉన్నాయి, బాగానే అనిపించాయి. తనకేస్తేనేమో లూజ్ అయిపోతాయి, అలా అనేసి చిన్న సైజ్ తీసుకుంటేనేమో కుర్స్ అయిపోతాయి. అబ్బా అసలు ట్రయల్ రూమ్లోకి తీసుకెళ్ళి ఎంతెంత నవ్వుకున్నాను అండి. ఇవాళ అయితే మొన్న నేను అంటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నేను పీకో ఒక యాప్లోనైతే పిల్లలకు బట్టలు తీసుకున్నానండి. ఎంత బాగున్నాయో నిజంగా. చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అందులో క్వాలిటీ ఏంటంటే మనకి ఇంటికే తీసుకొచ్చేసి డెలివరీ చేస్తారన్నట్టు. మా పిల్లలకైతే తీసేసుకున్నాను. ఇంక ఈ పిల్లల కోసమే మళ్ళీ ఆ జుడియోలో బాగాలేవు అంటే మాల్కి వెళ్తున్నాం. మాల్లో అయితే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇంకా వెళ్ళేటప్పుడు మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉంటాను, నీకు చిన్నప్పుడు ఎవరైనా బట్టలు కొనిచ్చారా, నిన్ను తీసుకెళ్ళి అంటే బట్టలు చాలామంది కొనిస్తారు, బట్ మనల్ని తీసుకెళ్ళి మన సెలెక్షన్ నచ్చి అంటే మీకు నచ్చింది తీసుకోండి ఇలా అనేసి అడుగుతూ ఉంటాను. నా లైఫ్లో పెద్దగా చిన్నప్పుడు ఏం స్ట్రగుల్స్ లేవండి. మా డాడీ చాలా బట్టలు కొనిచ్చేవాళ్ళు, మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు, తిప్పేవాళ్ళు. బట్ మా హస్బెండ్ వాళ్ళ లైఫ్లో అలా కాదు. ఇంకా మా హస్బెండ్ అలా చెప్తూ ఉంటారు. ఎప్పుడూ ఒక్కసారి వాళ్ళ అంటే మా మా చిన్న మామయ్య తీసుకెళ్లారంట చిన్నత్తయ్య వాళ్ళు, అంతే. ఎప్పుడు తీసుకెళ్ళి అలా కొనివ్వలేదంటే నేను అందుకే అనుకుంటాను ఎప్పుడైనా అండి అంటే పిల్లలకి మనము ఇచ్చే చిన్న చిన్న మెమొరీస్ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తాయి కదా, మా మామయ్య మా అత్త తీసుకెళ్లారు, మాకు నచ్చింది చేశారు అనేసి. అంటే అమ్మమ్మలు ఇప్పుడు అమ్మమ్మే, మేనమామలు మామలే. అందుకే వాళ్ళైతే మా హస్బెండ్కి డ్యూటీ పెట్టాను, నువ్వు సెలెక్ట్ చెయ్యి అనేసి. ఎన్ని బట్టలు చూస్తారు ఆయన అయితే. ఇంకా అందులో ప్యాంతులూమ్స్కి వెళ్ళాము, మ్యాక్స్కి వెళ్ళాము, ఇంకొకటి ట్రెండ్స్కి వెళ్ళాము. అలా 3 షాపులు తిరిగి 2 గంటలు టైం పట్టిందండి. ఆ 2 గంటల్లో కూడా పెద్దగా మేమైతే సాటిస్ఫై అవ్వలేదు బట్టలు అయితే. ఇంకా తీసుకొచ్చాను కదా అనేసి ఒక జీన్స్ అండ్ ఇద్దరికి జీన్స్ టీషర్ట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అబ్బాయి అయితేనే వాళ్ళకి మంచిగా సెట్ అయ్యాయి. తర్వాత అయితే ఇక్కడ చెప్పులు తీసుకుంటున్నాను. ఇంకా ఆ చెప్పులు కూడా షాను సెలెక్ట్ చేసేసుకుంది. నేను ఏంటంటే ఇద్దరికి సేమ్ ఉంటే బెటర్ కదా అనేసి అక్కడైతే ఇద్దరికి సేమ్ చెప్పులు కూడా తీసేసుకున్నాను.
ఇంకా మా రుచిబాబు ఏమో అన్నీ తీసుకొచ్చేసి అమ్మ నాకు ఇవి కొని అమ్మ అన్నాడు. కానీ వాడికి ఏమీ కొనలేదులేండి, ఎందుకంటే మొన్ననే బట్టలు చెప్పులు అన్నీ తీసుకున్నాము పిల్లలకి. ఇంకా మా పిల్లలకి ఏం కొనలేదు, వీళ్ళకే తీసుకున్నాము అసలు. ఇంకా మామయ్య చూసారు కదా ఓపిగ్గా అసలు నిజంగా అండి. అంటే మా హస్బెండ్లో డిఫరెంట్ సైడ్ ఇంకా ఇది అన్నట్టు నాకైతే భలే క్యూట్గా హ్యాపీగా అనిపించింది. అంటే మనం అంటే అమ్మాయిలు ఉంటే అందం వేరేలేండి. మేము నిజంగా లిటరల్లీ నేనైతే చాలా మిస్ అవుతాను తెలుసా. కనీసం మా అక్కకైనా అమ్మాయి, హరిబాబు అయితే హరి అయినా అమ్మాయి అయ్యుండుంటే బాగుండేది అనుకున్నాము. నేను తీసుకున్న డ్రెస్సులు చూపించలేదు కదా, ఆల్మోస్ట్ 2 hours అండి. అసలు ఎన్ని రకాలు ట్రై చేసామో ఆ ట్రయల్ రూమ్ మొత్తం నిండిపోయింది. ఇదైతే షానుకి తీసుకున్నాము ఇలాంటివి. అంటే ఇది ఒక్కటి బాగుంది, ఈ సైజులో మనుకి లేదండి. ఇంకా పెద్దగా వేరే టీషర్ట్స్ కూడా ఏం లేవు అప్పటికే. ఇది ప్యాంట్లూమ్స్లో అనుకుంటా. ఇవైతే ఇంకా ఈ టీషర్ట్స్ ఒక 3 తీసుకున్నాము పిల్లలకైతే. సింపుల్గా ఉన్నాయండి. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, దొరకలేదు బట్టలు మనకి నార్మల్గా రెగ్యులర్. అంటే ఇప్పుడు నరసాపురంలో, భీమవరంలో అక్కడైతే రెగ్యులర్ షాప్స్ ఉంటాయి కదా, అందులో అయితే ఈజీగా దొరికేస్తాయి. బట్ ఇక్కడ బెంగళూరులో మేము ఉండే ఏరియాలో మళ్ళీ దూరం వెళ్ళాలి. అప్పటికే చిన్నబాబుని ఇంట్లో వదిలేసి వచ్చాం కదా, మళ్ళీ ఏడ్చేస్తాడు, వాళ్ళని సతాయించేస్తాడు అనేసి ఇంకా మేమైతే అంటే ఇంకా అప్పటికే కంగారు అనిపించేసి ఇందులోనే సెలెక్ట్ అయితే చేసేసాము. ఈ బట్టలకి వీటికే ఒక 5,000 రూపీస్ అయితే అయిపోయాయండి బట్టల చెప్పులకైతే. ప్రైజ్ అంటే నేను ప్రైజ్ కావాలని అలాని కాదు, నేను నార్మల్గా అంటే అంత రేట్ పెట్టినా కూడా ఓకేలాగా అనిపించాయి. ఇంకా కొంచెం మంచివి వచ్చేవేమో, అంటే మనం నార్మల్గా బయట షాప్స్లలో అక్కడైతే ఫ్రాక్స్ లాంటివి ఉంటాయి కదా మంచిగా, ఇద్దరికి మంచిగా వచ్చేవేమో. బట్ ఇంకా లేవులేండి అక్కడ ఇంకా వాళ్ళకి అడుగుతూ ఉన్నారు చెప్పులు ఓకేనా, సైజు అంటే కరెక్ట్గా ఉన్నాయా అనేసి. ఇవి వాళ్ళు వేసుకొచ్చుకున్నవి, అవైతే తెల్లవి. ఇంకా వాళ్ళు ఎంత క్యూట్ అండి అసలు. ఆ కొత్త అంటే మా పిల్లోడు చూశారు కదా, వీళ్ళకి ఏమైనా కొత్తగా ఉంటే వెంటనే వేసేసుకుంటారు. ఇంకా అక్కడే ఆ పాత చెప్పులు ఇప్పేయడమే, కొత్త చెప్పులు కనీసం మా బిల్లు ట్యాగ్ కూడా తీయరండి. బట్ ఈ పిల్లలు అలా కాదు, మేము ఇంటికి వెళ్ళాక దాచుకుని వేసుకుంటాము అన్నారు. ఆడపిల్లలు అసలు అంటే నేను చిన్నప్పుడు అలానే చేసేవాళ్ళండి. బట్ ఇప్పుడైతే నేను కూడా అంతే. ఆ బట్టలు రాగానే కథం ఆ ట్యాగ్ పీకడం, వెంటనే వేసేసుకోవాలి అనుకుంటాను. మా హస్బెండ్ చాలా తక్కువ షాపింగ్ చేసుకుంటారు. ఇంకా నేను బలవంతంగా తీసుకెళ్ళి కొనిపిస్తూ ఉంటాను. నువ్వు కొనుక్కో, ఆఫీస్కి వెళ్తావు కదా, మంచిగా కనిపించాలి అనేసి నేనే ఫోర్స్ చేసి కొనిపిస్తాను. కానీ పాపం మా ఆయన కూడా బట్టలు తక్కువే. ఇంకా మా హస్బెండ్ ఏదైనా అంటే ఇప్పుడు ఎవరికైనా ఖర్చు పెట్టడానికి అస్సలు ఆలోచించరండి. అంటే నార్మల్గా ఇదనే కాదు, ఎవరికైనా కూడా సేమ్ జస్ట్ లైక్ మా అత్తమ్మలో ఉన్న చాలా లక్షణాలు మా ఆయనలో ఉంటాయండి అసలు. అండ్ నాలో వచ్చిన ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే, ఒకప్పుడు నేను ఎవరినైనా ప్రేమగా చూసుకుంటున్నా, సపోజు మా తమ్ముడి విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా ప్రేమగా ఉంటే రివర్స్లో నేను ఎంత ప్రేమగా చూసుకుంటానో వాళ్ళ నుంచి అంతే ప్రేమ ఎక్స్పెక్ట్ చేసేదాన్ని. బట్ మా హస్బెండ్ ఒకటే చెప్తారు, మనం చేసేది మనం చేయాలి, రివర్స్లో ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేసి. ఇంకా నేను ఏంటంటే అంటే ముందు అలా ఉండేదాన్ని, బట్ ఇప్పుడు మారిపోయానులేండి. ఓకే, ఇది నాకేది హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఏది అనిపిస్తే అది చేసేద్దాము, ఇంకా లెట్ ఇట్ బి. అంటే ఏంటంటే రివర్స్ నుంచి తక్కువగా ఎక్స్పెక్టేషన్ చేసామనుకోండి బాధ అనిపించదు మనకు కూడా. అంటే మళ్ళీ వాళ్ళు మనల్ని ఏమన్నా అలా మనం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అంత ఫీల్ అవ్వం కదా. సో ఇంకా బట్టలు అవన్నీ చేసేసుకొని ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయింది. నాకేమో మా చిన్నోడు పడుకుని పోయాడా, లేచేస్తాడు. అండ్ వంట కూడా చేయలేదండి. ఇంకా అందుకే రాగానే గబగబా రైస్ పెట్టేసి ఇంకా ఎగ్ పులుసు చేస్తున్నాను, కోడిగుడ్ల పులుసు. పులుపులుగా తింటే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఇదైతే చేస్తున్నాను. పాపం బాగుని మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి. తనకి మోషన్స్, ఫీవరిష్ లాగా ఎందుకో ఏంటో మరి సడన్గా అలా సిక్ అయిపోయింది. ఇంకా అంటే ఫుడ్ ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే సేమ్ అందరం ఒకటే ఫుడ్ తిన్నాం కదా. ఇంకా కానీ మేబీ తనకి వేడికో ఏంటో తెలియదు కానీ పాపం బాగా సిక్ అయిపోయింది. బాధగా అనిపించిందండి అసలు. ఇలా ఫుడ్ పలావ్ చేశాను కానీ వెజిటేబుల్ రైస్ బాగుండే, బట్ తనైతే తినలేదు. ఇంకా సరే వదిన, పుల్లగా అంటే ఎగ్ పులుసు అయితే పుల్లగా ఉంటుంది కదా, బాగుంటుంది, తింటాను అంది. ఇంకా వేడిగా చేసేసుకున్నాము, తినేసి ఇవాళ చాలాసేపు బయటకు వెళ్ళి వాక్ చేసాము. వాళ్ళేమో అమ్మో వదిన ఈ పిల్లలు చాలా సతాయించేస్తున్నారు అంది. ఇంకా మా పిల్లలు కొంచెం ఎక్కువ సతాయించేస్తారులేండి. అండ్ మా మమ్మీ ఉన్నప్పుడు ఏంటంటే చిన్నబాబుని బాగా హ్యాండిల్ చేసేది. ఇంక ఇప్పుడు అమ్మ కూడా లేదు, ఎవ్వరూ లేకుండా. అంటే పిల్లలకి ఏంటంటే
కొంచెము డైవర్షన్ లాగా ఓన్లీ అమ్మ నాన్న అనేసరికి మొత్తం ఫోకస్ మా మీద అయిపోయి ఎక్కువ చికాకు పెట్టేస్తున్నారు. అలా కాకుండా కొంచెము అమ్మమ్మ తాత వాళ్ళ ప్రేమ వేరేగా ఉంటుందండి. బయటికి తీసుకెళ్ళడము అలా అలా వేరేగా ఉండేది కదా. ఇప్పుడైతే ఇంకా దానికి తోడు హెల్త్ బాగాలేదు కదా, ఇంకా ఫుల్ సతాయింపులండి. మార్నింగ్ లేచిందంటే ఇంకా ఫుడ్ అయితే తినేసాడు. ఇంక ఇవాళ పర్లేదులేండి, అంటే హెల్త్ అయితే కొంచెం వరకు సెట్ అయ్యింది. ఇప్పుడు కొంచెం స్టెబుల్గానే ఉన్నాడు. ఇంకా బయటికి వెళ్ళేసి బయట కింద చాలా చల్లగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో వెళ్తే అసలు మంచిగా వాక్ చేయొచ్చు. కానీ ఇంకా వాళ్ళేమో నేను కిందికి వెళ్తే ఎత్తుకో అమ్మా ఎత్తుకో ఎత్తుకో అంటూనే ఉంటారు. ఇంకా మనకి ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది చెప్పండి? ఏదో పీస్ఫుల్గా కూర్చున్నామా అలా అంటే ఓకే. కానీ అందుకే నేను 99% ఇంట్లో గడప బయట అడిగే పెట్టనండి అసలు. ఇంకా మా హస్బెండే ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి ఆడిపిస్తూ ఉంటారు. పాపం ఆయన కూడా ఈ మధ్య బాగా స్ట్రెస్ అవుతున్నారు. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆఫీస్ టెన్షన్స్, అండ్ దానికి తోడు ఈ కార్ మొన్న చెప్పాను కదా కొంచెం యాక్సిడెంట్ అయిపోయిందనేసి ఇంకా కార్ బాగు చేయించాలి. ఇలా మల్టిపుల్ థింగ్స్ ఇంకా మనిషికి లోపల ఉన్నాయి. అండ్ ఇంకా మా తోటికోడలు వాళ్ళు కూడా వస్తారంట. సో వాళ్ళు ఎప్పుడు వస్తారో చూడాలి. అంటే వీళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళు వస్తారేమో. ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, మళ్ళీ హాలిడేస్ అయిపోతే మళ్ళీ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా. అందుకే వాళ్ళు కూడా ఇప్పుడే వస్తాము అని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈసారి ఇంకా డిఫరెంట్గా ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేస్తాము. ఇంక ఈసారి రిసార్ట్ కాదు కానీ ఇంకెక్కడికైనా వెళ్దాము అనేసి ఇంకా బయటికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 hours బయట తిరిగేసి ఫుడ్ తినేసి వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి అయితే నేను యాక్చువల్గా దోసపిండి వేద్దాము నానబెడదాము అనుకున్నాను, మర్చిపోయానండి. అందుకే ఇంకా శనగలు ఉన్నాయి. శనగలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, కొంచెం హెల్దీ కదా అనేసి శనగలు అయితే నానేసాను. మార్నింగ్ ఉడకబెట్టేసి ఫ్రై చేద్దామండి. ఇదండి నా వీడియోస్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. పాపం మా ఆయన ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ పడుకునేసరికి 12 అయిపోద్ది. మళ్ళీ మార్నింగే లేచేస్తారు పిల్లలు. అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.